పార్వతీపురం మన్యం జిల్లాలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం గంగిరేగుల వలసలో వరిచేను నూర్చే పనిలో రైతులుండగా వారిని హడలెత్తించాయి. కళ్ళలోకి ఏనుగుల గుంపొచ్చి ధాన్యం బస్తాలను చింద్రవందర చేశాయి. పండుగ పూట ఇంటికి ధాన్యం వస్తాయనుకునే తరుణంలో ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టించడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. అటవీశాఖ అధికారులు తమకు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని పలు గ్రామాలకు చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మనీయం సంచంద్ర ఇటే ప్రయత్నం పండించాము. 80 బస్తాలు పైగా పండించాము. అయితే వాటిని రాత్రి ఏనుగులు వచ్చి ధ్వంసం చేస్తాయి. ఇది అనుకునే మేము రైతులము కష్టపడి అలాగా వీటిని సమకూర్చాము. అయితే ఏమైందంటే రాత్రి వచ్చి నష్టాలు మొత్తం తినేసాయి. మాకు ఇదే పండుగకి అన్నిటికీ మంచిగా చెడ్డన కుటుంబ సభ్యులందరికీ వీటి మీద అదే సంవత్సరం అంతా ఆధారపడి ఉన్నాము. దీనికి మీరు ఏ విధంగా ప్రభుత్వం మాకు గుర్తింపుగా తీసుకొస్తారో మాకు అర్థం అవ్వట్లేదు. నేను ఏం మాట్లాడాలో నాకు తెలియట్లేదు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగిరేగు వలస గ్రామంలో ఈ రోజు వేకువజామున ఏనుగులు బీభత్సాన్ని సృష్టించాయి శ్రీనివాస్. అయితే ఇది ఇక్కడ పరిపాటు అయిపోయింది. ఏనుగులు రావటం ఏదో ఒక మూలని ఏదో ఒక గ్రామంలో ఈ తరహా విధ్వంసం సృష్టించేటటువంటి దీనికి ఏనుగులైతే పూర్తిగా అలవాటు పడిపోయాయి. ఈ రోజు ఒక రైతు కళ్ళంలో ధాన్యం ఉంటే ఆ ధాన్యం బస్తాలన్నిటి కూడా చిందరవందర చేయడంతో అక్కడ ఉండేటటువంటి కళ్ళంలో ఉండేటటువంటి రైతులందరూ కూడా ఆ భయంతో పరుగులు తీసినటువంటి నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ తరహా ఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ ఏనుగులను నియంత్రించాల్సినటువంటి సంబంధిత అటవీ శాఖ అధికారులు మాత్రం చేతులెత్తేసే ధోరణి కనిపిస్తుంది. ఇక్కడ ఏనుగుల దాడితో గతంలో మనుషులు చనిపోయిన సందర్భం ఉంది, ఆస్తి నష్టం జరిగేటటువంటి సందర్భం ఉంది. అయితే నష్టపరిహారం చెల్లించే దీంట్లో మాత్రం కేవలం కాగితాలకి వాగ్దానాలకి అటవీ శాఖ అధికారులు పరిమితం అవుతున్నారనేటటువంటి విమర్శలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఏనుగులు జాతీయ సంపద, వాటిని సంరక్షించుకోవలసినటువంటి బాధ్యత అటు ప్రభుత్వానికి ప్రజలు ఉన్నప్పటికీ కూడా ఏనుగులు దానికి ఒక కందకం ఏర్పాటు చేసి ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి వాటిని పరిరక్షించుకోవలసినటువంటి బాధ్యతనైతే ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయనేటటువంటి వాదన అయితే జనంలో బలీయంగా వినిపిస్తుంది. ఈ తరహాగా విధ్వంసం అనేటటువంటివి చాలా కామన్ థింగ్ అయిపోయింది పార్వతీపురం మన్యం జిల్లాలోని. ఇప్పుడు చాలా సున్నితంగా ఉంటాయి. ఏనుగుకి సంతోషం కలిగినా బాధ కలిగినా రెండు కూడా ప్రజలకే నష్టంగా ఉంటుంది. ఎందుకోసం అంటే ఇప్పుడు ఈ వాతావరణం ఏనుగులకి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం చనిది. రేపు రానున్నటువంటి వేసవి కాలంలో చాలా ఇరిటేషన్ గా మరింతగా తెగబడిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అందుకోసం ఏనుగుల్ని నేర్పరులైనటువంటి మావటలను తీసుకొచ్చి వీటిని తరలింపు ప్రక్రియ, వీటినన్నింటినీ ఒక దగ్గర ఉంచేటటువంటి ప్రక్రియకి శ్రీకారం చుడతామని చెప్తున్నప్పటికీ కూడా అది కార్యరూపం దాల్చకపోవడంతో పార్వతీపురం మన్యం జిల్లాలోని అనేక మండలాల్లో ఉండేటటువంటి ప్రజలు భయాందోళన చెందుతున్నారనేటటువంటి మాట అయితే చాలా వాస్తవం శ్రీనివాస్. ఎందుకోసం అంటే ఇప్పుడు తినడానికి ఇరుకుంది, అదేవిధంగా మొక్కజొన్న ఉంది, వేరుశెనగ ఉంది, అక్కడ పంటలు పుష్కలంగా ఉంటాయి తినడానికి. తాగడానికి నాగావళి నదిలో ఎక్కువ నీరుంటుంది. కాబట్టి ఈ ప్రాంతం విడిచి ఒరిస్సా నుంచి వచ్చినటువంటి ఏనుగులు ఇక్కడే మకరం వేసాయి, తిష్ట వేసాయి, పిల్లలతో సైతం అవన్నీ కూడా ఈ పంట పొలాల్లోనూ అవసరమైన గ్రామాల్లోనూ పడినటువంటి అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఎప్పటికైనా సరే సంబంధిత అటవీ శాఖ అధికారులు స్పందించి ఏనుగుల్ని కట్టడి చేయవలసినటువంటి తరుణం అయితే ఇదేనని ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. అమ్మనీయం సంచంద్ర ఇటే ప్రయత్నం